ఒక 1 వీక్ బ్యాక్ మేము పలమనేరులో ఒక అవగాహన సదస్సు కల్పించాము. ఆర్ఎంపీ వైద్యులు ఎవరు కూడా వైద్యం చేయకూడదని, వాళ్ళు ప్రాథమిక ఫస్ట్ ఎయిడ్ సెంటర్గా పెట్టుకోవాలని సూచించడం జరిగింది. ఈ మధ్యకాలంలో ఆర్ఎంపీ 2 క్లినిక్స్ తీసేయడం జరిగింది. కాబట్టి నేను చెప్పేది ఏమంటే, ఎవరైనా సరే ఫస్ట్ ఎయిడ్ సెంటర్ పెట్టుకొని సలహా కేంద్రంగా పెట్టుకోవచ్చు. ఏదైనా జ్వరము ఏమన్నా వస్తే పారాసిటమాల్ ఇచ్చి కేసుని 108 ద్వారా నియరెస్ట్ ఏరియా హాస్పిటల్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ రెఫర్ చేయాలా. ఆర్ఎంపీ వైద్యులు ఎవరు చేయకూడదు. ఒకవేళ ఆర్ఎంపీ వైద్యులు ఎవరైనా వైద్యం చేస్తూ ఏమైనా దుష్ఫలితాలు వచ్చిందంటే మా దృష్టికి తీసుకొస్తే ఆ యొక్క క్లినిక్ని స్కిప్ చేయడం కూడా జరుగుతుంది. కాబట్టి దీని మీద మీ ప్రజలందరూ ఆరోగ్య క్లినిక్ వాళ్ళ దగ్గరికి పోకుండా గవర్నమెంట్ హాస్పిటల్లోనే డిస్ట్రిక్ట్ హెడ్ హాస్పిటల్ కావచ్చు, ప్రతి 2000 పాపులేషన్కి హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్ చేశారు. అక్కడ బీఎస్సీ నర్సింగ్ చదువుకున్న ఒక నర్సింగ్ స్టూడెంట్ ఇచ్చారు. ఆమె దగ్గర మొదటి చికిత్స చేసుకొని అక్కడ నుంచి నియరెస్ట్ ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ అర్బన్ హెల్త్ సెంటర్ కానీ ఆ ఏరియా హాస్పిటల్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ఈ సందర్భంగా కోరుతున్నాను. సార్ అదే ప్రైవేట్ క్లినిక్లో ఆపరేషన్లు అన్నీ చేస్తున్నారు, గర్భసంచులు తీస్తున్నారు. దానిపైన మీ గారు సార్ ప్రైవేట్ క్లినిక్స్లో ఎలిజిబిలిటీ క్వాలిఫైడ్ నాట్ క్వాలిఫైడ్ డాక్టర్స్ ఎవరైనా చేస్తే మా దృష్టికి వస్తే మాత్రం డెఫినెట్గా చర్యలు తీసుకోబడుతుంది. క్రిమినల్ కేసులు బుక్ చేయడం జరుగుతుంది. పురప్రజలకు ముఖ్యంగా డిసెంబర్ 1 ప్రపంచ సందర్భంగా మన జిల్లాలో మెయిన్గా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ నుండి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ జరుగుతుంది. తర్వాత మానవహారం జరుగుతుంది. అక్కడ నుండి నేరుగా జడ్పీ మీటింగ్ హాల్లో మీటింగ్ జరుగుతుంది. మన జిల్లా యొక్క పర్ఫార్మెన్స్ని చెప్పడం జరుగుతుంది. మన జిల్లాలో మెయిన్గా హెచ్ఐవి గురించి తెలుసుకోవాలంటే హెచ్ఐవి ఎలా వస్తుంది. హెచ్ఐవి వచ్చి ఒక హెచ్ఐవి ఆర్ఎన్ఏ వైరస్ అది మెయిన్గా పరాయి వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా రావడం ఒకటి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే కలుషితమైన రక్తాన్ని తీసుకోవడం వల్ల వస్తుంది. ఒకటి వచ్చి మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటే గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీ ద్వారా బిడ్డకు కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నీడిల్స్ ఒకరికి వాడిన నీడిల్స్ ఒకరు వాడుకుంటే వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క నియమాలందరూ పాటించాలని సందర్భంగా కోరుతున్నాము. మన జిల్లాలో 9 ఐసీటీసీ కేంద్రాలు ఉన్నాయి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ హెచ్ఐవి టెస్టింగ్ జరుగుతుంది. ఒకవేళ హెచ్ఐవి టెస్టింగ్ ప్రాథమిక ఆరోగ్యంలో టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చిందంటే ఆ కేసుని మనం డిక్లేర్ చేయరు. ఐసీటీసీ కేంద్రానికి వచ్చి హెచ్ఐవి టెస్ట్ చేసి నిర్ధారించుకొని తర్వాత హెచ్ఐవిగా డిక్లేర్ చేస్తారు. ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ అని డిక్లేర్ చేసుకోండి, ఏఆర్టీ మందులు జీవితకాలము సప్లై చేయడం జరుగుతుంది. ఏఆర్టీ మందులు వచ్చి ప్రతి నెల అతనికి ఏఆర్టీ మందులు ఉచితంగా చిత్తూరు ఏఆర్టీ సెంటర్ నందు సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ఏఆర్టీ మందులు సక్రమంగా మింగాడంటే డెఫినెట్గా అతని బాడీలో ఉన్న వైరస్ పూర్తిగా నశించిపోతుంది. అతని యొక్క లైఫ్ స్పాన్ జీవిత పరిణామం పెరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ హెచ్ఐవికి రాకుండా చూసుకోండి. ఒకవేళ వచ్చినట్టయితే కూడా హెచ్ఐవికి మందులు ఉన్నాయి. హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ పట్ల మనము వివక్షత చూపించకూడదు. వాళ్ళతో కలిసి జీవించడం వల్ల, వాళ్ళతో కలిసి భోజనం చేయడం వల్ల, వాళ్ళతో సరసరలు చేయడం వల్ల, వాళ్ళు వాడిన పనిముట్లు మనం వాడించడం వల్ల హెచ్ఐవి రాదు. ఏమైనా మంచిది, హెచ్ఐవి రాకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. పరాయి వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకున్నట్టయితే మీలో కాండమ్స్ వాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క 2024 యొక్క థీము మన ఇండియాలో టేక్ రైట్ పాత్ ఆన్ మై హెల్త్ మై రైట్ అనేది పాత్ అన్నమాట. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క హెచ్ఐవి గురించి బాగా చర్చించుకోండి. మీకు తెలిసినటువంటి సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు తెలియజేయండి, మీ మిత్రులకు తెలియజేయండి, అందరికీ తెలియజేయండి. మనం 2030కి జీరో ట్రాన్స్మిషన్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ఉండకూడదనేది హెచ్ఐవి కేసులు నోటిఫై కావద్దని మనం కోరుతున్నాము. అదేవిధంగా ఒక ప్రెగ్నెంట్ మదరు కరెక్ట్గా ప్రతి నెల ఒకసారి కన్సీవ్ అయినాక హెచ్ఐవి టెస్ట్ చేయించుకుంటే ప్రెగ్నెంట్ మదర్ కానీ హెచ్ఐవి పాజిటివ్ అయితే ఆమె ఏఆర్టీ మందులు మింగిందంటే డెలివరీ అయ్యే బేబీ హెచ్ఐవి నెగిటివ్గా పుడతాడు.
ముఖ్యంగా డిసెంబర్ 1వ తేదీ ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా మన జిల్లాలో మెయిన్గా హెడ్ క్వార్టర్స్ హాస్పిటల్ నుండి గాంధీ బొమ్మ వరకు ర్యాలీ జరుగుతుంది. తర్వాత మానవహారం జరుగుతుంది. అక్కడ నుండి నేరుగా జడ్పీ మీటింగ్ హాల్ మీటింగ్ జరుగుతుంది. మన జిల్లా యొక్క పర్ఫార్మెన్స్ చెప్పడం జరుగుతుంది. మన జిల్లాలో మెయిన్గా హెచ్ఐవి గురించి తెలుసుకోవాలంటే హెచ్ఐవి ఎలా వస్తుంది, హెచ్ఐవి వచ్చి ఒక హెచ్ఐవి ఆర్ఎన్ఏ వైరస్ అది మెయిన్గా పరాయి వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకోవడం ద్వారా రావడం ఒకటి. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ అంటే కలుషితమైన రక్తాన్ని ఇచ్చుకోవడం వల్ల వస్తుంది. ఒకటి వచ్చి మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్ అంటే గర్భిణీగా ఉన్నటువంటి స్త్రీ ద్వారా బిడ్డ కూడా వచ్చేదానికి ఆస్కారం ఉంది. అదేవిధంగా నీడిల్స్ ఒకరికి వాడిన నీడిల్స్ ఒకరు వాడుకుంటే వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి దయచేసి ఈ యొక్క నియమాలందరూ పాటించాలని సందర్భంగా కోరుతున్నాము. మన జిల్లాలో 9 ఐసీటీసీ కేంద్రాలు ఉన్నాయి. అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లోనూ హెచ్ఐవి టెస్టింగ్ జరుగుతుంది. ఒకవేళ హెచ్ఐవి టెస్టింగ్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం టెస్ట్ చేసి పాజిటివ్ వచ్చిందంటే ఆ కేసుని మనం డిక్లేర్ చేయరు. ఐసీటీసీ కేంద్రానికి వచ్చి హెచ్ఐవి టెస్ట్ చేసి నిర్ధారించుకొని తర్వాత హెచ్ఐవిగా డిక్లేర్ చేస్తారు. ఒకవేళ హెచ్ఐవి పాజిటివ్ అని డిక్లేర్ చేసుకోండి, ఏఆర్టీ మందులు జీవితకాలము సప్లై చేయడం జరుగుతుంది. ఏఆర్టీ మందులు వచ్చి ప్రతి నెల అతనికి ఏఆర్టీ మందులు ఉచితంగా చిత్తూరు ఏఆర్టీ సెంటర్ నందు సప్లై చేయడం జరుగుతుంది. కాబట్టి ఆ ఏఆర్టీ మందులు సక్రమంగా మింగాడంటే డెఫినెట్గా అతని బాడీలో ఉన్న వైరస్ పూర్తిగా నశించిపోతుంది. అతని యొక్క లైఫ్ స్పాన్ జీవిత పరిణామం పెరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ హెచ్ఐవికి రాకుండా చూసుకోండి. ఒకవేళ వచ్చినట్టయితే కూడా హెచ్ఐవికి మందులు ఉన్నాయి. హెచ్ఐవి పాజిటివ్ పేషెంట్స్ పట్ల మనం వివక్షత చూపించకూడదు. వాళ్ళతో కలిసి జీవించడం వల్ల, వాళ్ళతో కలిసి ఫోన్ చేయడం వల్ల, వాళ్ళతో కరచరణలు చేయడం వల్ల, వాళ్ళు వాడిన పనిముట్లు మనం వాడించడం వల్ల హెచ్ఐవి రాదు. ఏమైనా మంచిది, హెచ్ఐవి రాకుండా మనము జాగ్రత్తలు తీసుకోవాలి. పరాయి వ్యక్తులతో లైంగిక సంబంధాలు పెట్టుకోకూడదు. ఒకవేళ పెట్టుకున్నట్లయితే మీరు కాండమ్స్ వాడాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఈ యొక్క 2024 యొక్క థీము మన ఇండియాలో టేక్ రైట్ పాత్ ఆన్ మై హెల్త్ మై రైట్ అనేది పాత్ అన్నమాట. కాబట్టి ప్రజలందరూ ఈ యొక్క హెచ్ఐవి గురించి బాగా చర్చించుకోండి. మీకు తెలిసినటువంటి సమాచారాన్ని మీ కుటుంబ సభ్యులకు తెలియజేయండి, మీ మిత్రులకు తెలియజేయండి, అందరికీ తెలియజేయండి. మనం 2030కి జీరో ట్రాన్స్మిషన్ హెచ్ఐవి ట్రాన్స్మిషన్ ఉండకూడదనేది హెచ్ఐవి కేసులు నోటిఫై కావద్దని మనం కోరుతున్నాము. అదేవిధంగా ఒక ప్రెగ్నెంట్ మదరు కరెక్ట్గా ప్రతి నెల ఒకసారి కన్సీవ్ అయినాక హెచ్ఐవి టెస్ట్ చేయించుకుంటే ప్రెగ్నెంట్ మదర్ కానీ హెచ్ఐవి పాజిటివ్ అయితే ఆమె ఏఆర్టీ మందులు మింగిందంటే డెలివరీ అయ్యే బేబీ హెచ్ఐవి నెగిటివ్గా పుడతాడు. కాబట్టి ప్రజలందరూ దీన్ని గమనించాలని, దీన్ని విరివిగా ప్రచారం చేయాలని. అవును రోగం వస్తే మందేస్తూ అవును అన్ని విధాల ఆ పంటకు కాపాడుకొని ఇంటికి తెచ్చి 10 మందికి పంచుతాడు. అవును ఇదే రైతు చేసే పని. అవును అట్లా మన బిడ్డలో వాళ్ళు కాబట్టి ఈ హెచ్ఐ వల్ల గుర్తుపెట్టుకోమది మనకుండే పిల్లకాయలు ఈ రోజులో ఈ సెల్ ఫోన్లు వచ్చేసి తల్లిదండ్రుల మాట వినరు. కాలేజీకి పోయేది బస్ స్టాండ్ లో తిరిగే పని అది సెల్ ఫోన్లే. కాబట్టి ఈ రోజు జనరేషన్ ఒకప్పుడు ఎట్టుండింది ఇప్పుడు ఎట్టుండింది తెలియజేసుకుంటే ఇప్పట్లో మన బిడ్డలు మనకు సంగటి వేస్తారని క్వశ్చన్. రెండోది మన మాట వింటారా అనేది ఒక క్వశ్చన్. మూడవది వాళ్ళు ఎంచుకున్న మార్గం కరెక్ట్ గా ఉందా లేదా అనేది మూడవ క్వశ్చన్. కాబట్టి ఆస్ట్రేలియాలో 16 సంవత్సరాలు ఉండే వాళ్ళు ఎవరైనా సోషల్ మీడియా టచ్ చేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటున్నారు. అవును కోర్టు కేసులు జరిమానా ఇన్నున్నాయి. అది మన భారతదేశం కూడా వచ్చిన అదే మన భారతదేశంలో ఆ చట్టాన్ని తీస్తే కొంతవరకు మన బిడ్డలో మనకు సంగతి వేస్తాడని నమ్మచ్చు.
కాబట్టి ఈ వ్యాధితో ఎందరో బలైపోతున్నారు కాబట్టి ఎందరో బలైపోయారు, మరి ఎందరో బలి అవుతున్నారు. మహమ్మారి ఎయిడ్స్ వ్యాధి సోకి, మహమ్మారి ఎయిడ్స్ వ్యాధి సోకి అంతులేని ఈవెంత వ్యాధి తాకి ఎందరో బలైపోయారు, మరెందరో బలి అయిపోతారు. చేతికొచ్చిన కొడుకు చేయి జారిపోగా, చేయి జారిపోగా, చేతికొచ్చిన కూతురు వల్ల కాడు చేరగా, వల్ల కాడు చేరగా, మాకెవ్వరు దిక్కని విలపించే తల్లులు, ఇక మాకెవ్వరు దిక్కని విలపించే తల్లులు, అడిగిన ఘోరం ఏంటో తెలియని పసిగంతులు ఎందరో బలైపోయారు, మరెందరో బలైతున్నారు. కట్టుకున్న హాలి కట్టెలా మారిపోగా, కట్టెలా పోగా, కట్టుకున్న పాపానికి మృత్యువాత పడగా, మృత్యువాత పడగా, కట్టుకున్న హాలి కట్టెలా మారిపోగా, కట్టుకున్న పాపానికి మృత్యువాత పడగా, మృత్యువాత పడగా, తోడు లేక మోడు మారినాడ తల్లులు, తోడు మారినాడ తల్లులు, తోడు గోడు నా ఏడ్చే చిట్టి తల్లులు ఎందరో బలైపోయారు, మరెందరో బలి అవుతున్నారు. సుఖానికైపోతే సుఖ వ్యాధులు రాగా, సుఖ వ్యాధులు రాగా, సగపడిపోతే బ్రతుకు మోడు మారిపోగా, మోడు మారిపోగా, సుఖానికైపోతే సుఖ వ్యాధులు రాగా, సుఖ వ్యాధులు రాగా, సగపడిపోతే బ్రతుకు మోడు మారిపోగా, బ్రతుకు మోడి మారిపోగా, ఎందరో బలైపోయారు, మరెందరో బలి అవుతున్నారు. కన్న కన్న కలలన్నీ కళ్ళలైపోగా, కళ్ళలైపోగా, కన్న కలలన్నీ కళ్ళలైపోగా, కళ్ళలైపోగా, ఆశించిన ఆశలన్నీ నిరాశలే కాగా, నిరాశలే కాగా, నిరాశలే కాగా, అర్థాయ జీవించే చెయ్యి రోగులు, అర్థాయ జీవించే చెయ్యి రోగులు, వ్యాధితో అమృతమయ్యే యువకులు ఎందరో బలైపోయారు, మరెందరో బలి అవుతున్నారు. మహమ్మారి చెయ్యి సోకి, మహమ్మారి చెయ్యి సోకి అంతులేని వింత వ్యాధి తాకి ఎందరో బలైపోయారు, మరెందరో బలి అవుతున్నారు. కాబట్టి ఈ హెచ్ఐవి వ్యాధి పట్ల ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త నుంచి ఇంట్లో కానీ
ప్రతి కుటుంబంలో కూడా స్కూల్ కావచ్చు, కాలేజీలో కావచ్చు, దీనిపైన చర్చించాలి. ఎందుకంటే ఇది సిగ్గుపడే విషయం కాదు, భయపడాల్సిన అవసరం లేదు. అయితే ఒక నిమిషం, అర నిమిషం సంతోషం కోసం జీవితాలు పాడు చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వ్యాధుల పట్ల అవగాహన కలిగి, ముఖ్యంగా తల్లిదండ్రులు ఈ రోజు సెల్ ఫోన్లు మనం చూస్తున్నాం. ఆ సెల్ ఫోన్లు అసలు చిత్రాలు, బ్లూ ఫిలింలు ఇవన్నీ వాళ్ళ యూట్యూబ్ ఓపెన్ చేస్తే అన్ని వాళ్ళకి కనిపిస్తాయి. దానివల్ల వీళ్ళు అటువంటి కోరికలు మనం కూడా కావాలి, అట్లా మనం కూడా ఉండాలని ఆలోచించడం వల్ల ఇటువంటి వ్యాధులు గురవుతున్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా జాగ్రత్త వహించి ఈ వ్యాధుల పట్ల ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఉండాలని, ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ భారతదేశాన్ని కూడా మంచి ఆరోగ్యం ఉన్నటువంటి దేశంగా గుర్తిస్తారని మనం అందరూ కూడా కోరుకోవాలని, సమసమాజం రావాలి, నవ సమాజం కావాలని కోరుకుంటున్నాం. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యమే 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 మహాభాగ్యము. ఆరోగ్యమే మహాభాగ్యము. అది పాటించుటే వైభోగము. అది పాటించుటే వైభోగము. అందరికీ ఆరోగ్యము. అందరికీ ఆరోగ్యము. అదే అదే మన ధ్యేయము. అదే అదే మన ధ్యేయము. అదే అదే మన ధ్యేయము. ఆరోగ్యమే ఆరోగ్యము. అది పాటించుటే వైభోగము. వైభోగము. ఇల్లే ఒక స్వర్గము సుఖ సౌఖ్యము. ఇల్లే ఒక సౌఖ్యము సుఖ సౌఖ్యము. కానీ వెలుతురు ఇంటిలోకి రావాలి. నిధులునేమో ఇంటిలోకి రావాలి. కానీ వెలుతురును ఇంటిలోకి రావాలి. కానీ వెలుతురు ఇంటిలోకి రావాలి. పండ్ల మొక్కలతో కలకలాడాలి. పూల పళ్ళ మొక్కలతో కలకలాడాలి. పండ్ల మొక్కలతో కలకలాడాలి. పూల పళ్ళతో మొక్కలాడాలి. పరిసరాల శుభ్రతే కుటుంబానికి ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యము. పాటించుటే వైభోగము. ఆరోగ్యమే భోగము. పాటించుటే వైభాగ్యము. నూటికి 90 పాలు నీటి వలన రోగాలే. నూటికి 90 పాలు నీటి వలన రోగాలే. ప్రాణాంతక జబ్బులైన డయేరియా, కామెర్లు. ఆరోగ్యమే భాగ్యము. అది పాటించుటే వైభోగము. అది పాటించుటే వైభోగము. ఆరోగ్యమే నీటి ద్వారా వ్యాపించు ప్రాణాలను ముచ్చను. కాచిన నీటిని తాగిన అదే అదే ఔషధం. ఆరోగ్యమే మహాభాగ్యము. అది పాటించుటే వైభోగము. ఆరోగ్యమే ఆరోగ్యమే మహాభాగ్యము. అది పాటించుటే వైభోగము. అది పాటించుటే వైభోగము. ఆరోగ్యమే
పరిసరాలలో దొరికే ఆకుకూరలు వాడు పాలు, గుడ్లు, పప్పులు, అన్నమే పిల్లలకు సంపూర్ణ ఆహారము, సరసమైన ఆహారము. ఆరోగ్యమే వైభాగ్యము, పాటించుయే వైభోగము, వైభోగము. ఆరోగ్యమే ఈ విధంగా క్షీణించిపోతున్న నాకు జ్వరం వస్తాం, తలనొప్పి వస్తా ఉంది. దీనికి మేము ఎట్లా మందులు తీసుకోవాలి, ఎక్కడికి పోవాలంటే వాళ్ళు మనకి ఎక్కడికి వెళ్ళాలనే సమాచారం కూడా వాళ్ళకి అందిస్తారు. కాబట్టి ఆరోగ్య విషయంలో సిగ్గు బియ్యం వద్దు. 10 ముఖ్యంగా డిఎంహెచ్ గారికి స్వాగతం, సుస్వాగతం. సిబ్బందికి కూడా అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, అన్నలారా, అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, అన్నలారా, అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, అన్నలారా, అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, అన్నలారా. ఆరోగ్య విషయంలో సిగ్గు బిడియం వద్దు. 1097కి ఫోన్ చేయండి. 1097కు ఫోన్ చేయండి. ఆరోగ్య విషయంలో సిగ్గు బిడియం వద్దు. 1097కి ఫోన్ చేయండి. 1097కి ఫోన్ చేయండి. అక్కలారా, అమ్మలారా, అన్నలారా, అయ్యలారా, అమ్మలారా, అయ్యలారా, అయ్యలారా, అన్నలారా. హెచ్ఐవి విషయంలో ఎటువంటి డబ్బున్నా 1097తో మాట్లాడండి. 1097కు మాట్లాడండి. 1097కు మాట్లాడండి. భయముతోటి లోపల కుమల కండి, లోపల కుమలు మీరు బాధపడకండి. లోలోన ఒకటి నీవు బాధపడకండి. లోలోన ఒకటి నీవు బాధపడకండి. అన్నలారా, అక్కలారా, అయ్యలారా, అమ్మలారా, అమ్మలారా, అక్కలారా, అయ్యలారా, అన్నలారా. భయంతోటి లోపల కుమల కండి, అందరితో విషయాన్ని పంచుకోండి. అందరితో విషయాన్ని పంచుకోండి. అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, అన్నలారా, అమ్మలారా, అయ్యలారా, అక్కలారా, అన్నలారా. 109 ఎప్పుడైనా ఎక్కడైనా మన నేస్తమురా. 109 లక్షలన్న ఏదైనా ఏదైనా 1097 మరవద్దుర మాయన్న. 1097 మరవద్దుర మాయన్న. ఆరోగ్య విషయంలో ఎటువంటి డౌటున్న 1097కి ఫోన్ చేయండి. 1097కు ఫోన్ చేయండి. 10 అక్కలారా, అయ్యలారా, అక్కలారా, అమ్మలారా, అయ్యలారా, అన్నలారా, అక్కలారా. కాబట్టి 1097 అనే నంబర్ కూడా ఫోన్ చేస్తే అవునా? మనకి ఎటువంటి డౌట్ ఉన్న వాళ్ళు 24 గంటలు పనిచేస్తే అది నంబర్ బాగా గుర్తుపెట్టుకోండి. 1097 1097